నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను భవాని. ముందుగా ప్రధాన వార్తా పత్రికలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుంటే, ఈనాడులో చూస్తే రైల్వే జోన్కు శ్రీకారం. డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన. ప్రధాని చేతుల మీదుగా వేడుక. ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోదీతో భేటీ. ఏపీ విజన్ పై చర్చ. ఇక 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఏపీ. జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వస్తువుల కల్పనపై వినతి. రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీకి జ్ఞాపిక అందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో రాష్ట్ర మంత్రి పయ్యవుల కేశవ్, తెదేపా లోక్సభ పక్షనేత శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు. ఇక్కడ మనం ఇమేజ్ చూడొచ్చు. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం అవ్వాలి. జీవరాశి మనుగడలో ఉంటేనే స్వచ్ఛమైన గాలి, నీరు. వన్యప్రాణి వారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. నెక్స్ట్, హిందూటెక్ బ్రాహ్మణి పరిశ్రమల భూములను స్వాధీనం చేసుకోండి. నిర్మాణం ప్రారంభించని సంస్థలకు వర్తింపు. 2007 నాటి భూ కేటాయింపుల బిల్పై తెలంగాణ హైకోర్టు ఆదేశం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రౌకున్కు పురస్కారం. క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన పరిశోధన. నేడే కౌంటింగ్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి చూస్తే, ఆకాశమే హద్దుగా ధరాభారం. చుక్కలనంటిన నిత్యావసరాలు, సామాన్యుడిని బెంబెలెత్తిస్తున్న ధరలు. టారెత్తిస్తున్న టమోటా కిలో ₹100 పైనే. కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర చూసుకుంటే కిలో ₹70 నుంచి ₹80 పలుకుతుంది. ఇక కూరగాయలు ఏవైనా సరే కిలో ₹80 పైమాటే. వెల్లుల్లి ₹440 అంట. కొత్తిమీర కట్ట ₹60 చేరింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక నిత్యావసర సరుకుల ధరలైతే కూడా ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి ధరలు చూస్తే. మరొక చూస్తే, ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్లపై చర్చ. అమరావతికి ప్రకటించిన 15,000 కోట్లు వచ్చేలా చూడాలని వినతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక జన్పథ్ 1లోని నివాసంలో బాబుని కలిసిన అశ్విని వైష్ణవ్. ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్. 9 రోజులైనా ఆచూకీ లేదు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో చేతులెత్తేసిన సర్కార్. నిత్యం ఎక్కడో ఒక చోట కిడ్నాప్, మిస్సింగ్ కేసులు. అయినా పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం. శాంతి భద్రతలు దిగజారటంతో సామాన్యుల ఆందోళన. పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే విజయవాడలో పని కోసం ఎదురు చూస్తున్న భవన నిర్మాణ కార్మికులు. ఇసుక దొరక్క ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. 2.5 నెలలుగా పనులు నిలిపివేసిన భవన యజమానులు, కాంట్రాక్టర్లు. ఉపాధి కోల్పోయిన 45 లక్షల మంది కార్మికులు. అదేవిధంగా చూస్తే సర్కార్ తీరుతో భవన నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలైనట్లుగా తెలుస్తోంది. ఇక కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గతంలో ఆదివారం కూడా పని ఉండేది. ఇప్పుడు వారంలో 2 రోజులు కూడా పని దొరకటం లేదు అంటూ కూడా ఇక భవన కార్మికులు అయితే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు సెంటర్కు వెళ్ళి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురు చూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరు నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితే గానీ పూట గడవదు. పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది అంటూ కూడా శ్రీనివాస్ అనే సెంటరింగ్ కార్మికుడు అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ఇక్కడ మరొక హెడ్లైన్ చూసుకుంటే, మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అంటూ కూడా ఇక్కడ ఇంకొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే ఏపీ విద్యార్థుల కంటే 140 మార్కులు తక్కువ వచ్చినా తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు. తెలంగాణ కంటే ఏపీలో బీసీఏ విభాగంలో కట్ ఆఫ్. 148 మార్కులు ఎక్కువ. పోటీకి తగ్గట్టుగా ఏపీలో పెరగని సీట్లు. చంద్రబాబు సర్కార్ చర్యలతో 700 సీట్లు కోల్పోయిన ఏపీ. విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ పాపం అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూస్తే, జన్యు నియంత్రణ గుట్టు విప్పిన శోధనకు వైద్య నోబెల్. మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన 2 అమెరికా శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రౌకున్లకు సంయుక్తంగా పురస్కారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక వారి పరిశోధన జన్యు నియంత్రణకు సరికొత్త సూత్రాన్ని వెలుగులోకి తెచ్చిందంటూ కూడా నోబెల్ కమిటీ ప్రశంసించడం చేశారు. ఇక క్యాన్సర్ చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులకు కూడా అవకాశం అంటూ కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే, ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు. పిహెచ్డి ఎక్సలెన్స్
సైటేషన్ అవార్డులకు యూజీసీ ప్రణాళిక, ఏటా 10 ఉత్తమ పరిశోధనలకు గుర్తింపు, విశ్వవిద్యాలయాల స్థాయిలో స్క్రీనింగ్, ప్రతి వర్సిటీ నుంచి 5 ఉత్తమ థీసిస్ల ఎంపిక. ఇక వాటన్నింటి పరిశీలనకు కూడా యూజీసీలో ప్రత్యేక కమిటీలు, 10 థీసిస్ల ఎంపిక, సెప్టెంబర్ 5న అవార్డులు, అభిప్రాయ సేకరణకు యూజీసీ మార్గదర్శకాలు. నెక్స్ట్ ఇంకా చూస్తే బాబు జమానా అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మ తిరిగే అవినీతి అంటూ కూడా మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. అరకొర సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్లు నొక్కేశారు అంటూ కూడా అక్కడ ఇచ్చారు. అయితే భోజనాలకే 368 కోట్ల వ్యయం, అసలు పెట్టని ఒక్కో భోజనానికి 376 చొప్పున ఖర్చు, పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు, కేవలం డ్రోన్లకే 2 కోట్లు, మంచినీళ్ల బాటిళ్ల కోసం ఏకంగా 26 కోట్లు, వాటికి అంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తున్న జనం. ఇక అవన్నీ ఎక్కడ పంచారంటూ కూడా బాధితులు నిలదీస్తున్నారు అంటూ కూడా సాక్షిలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే శ్రీవారి ప్రసాదంతో ఆటలాడితే అంతే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ మనం చూస్తున్నాం. రాజుల కాలంలో భయానక శిక్షలు స్పష్టం చేస్తున్న అలనాటి శాసనాలు, నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ, మొదటి రాజేంద్ర చోళుడి శాసనం, క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు గర్భాలయ ప్రాకారంపై 1150 శాసనాలు, స్వామివారి ప్రసాదాల గురించి స్పష్టత, భక్తి శ్రద్ధలతో ఆహార పదార్థాల సరఫరా. నెక్స్ట్ స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 సాకారానికి సహకరించండి. విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేయండి, ప్రధానికి చంద్రబాబు వినతి ఇచ్చారు. ఢిల్లీలో దాదాపు గంట పాటు చర్చలు జరిపిన నేపథ్యంలో వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కూడా అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదంపై కూడా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా త్వరగా నిధులిస్తే నవంబర్లోనే పనులు మొదలు పెడతామని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అనంతరం రైల్వే మంత్రితో కూడా చర్చలు జరిపారు. ఇక రాష్ట్ర మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రైల్వే పెట్టుబడులు 73,743 కోట్లు, హౌరా చెన్నై 4 లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, మరిన్ని లోకల్ రైళ్లకు పచ్చజెండా. ఇక ఎక్స్లో చంద్రబాబు వెల్లడించడం జరిగింది. ఇవన్నీ కూడా నేడు గడ్కరీ, గోయల్, పూరిలతో భేటీ, అమిత్ షా, నిర్మలతోనూ కూడా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే ఉనికిలోనే వాల్తేరు డివిజన్, కొన్ని మార్పులతో కొనసాగించేందుకు కేంద్రం సరే, కేకే లైన్ మాత్రం రాయగడకి, కూటమి నేతల డిమాండ్కు సూత్రప్రాయంగా సమ్మతి. ఇక అరకులోయ వరకు వాల్తేరులోనే త్వరలోనే ప్రకటించే అవకాశం. హద్దు మీర వివరణ ఇవ్వు, ఐపీఎస్ సునీల్ కుమార్కు ఛార్జ్ మెమో. తనపై కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. రాజకీయ ఒత్తిళ్లు తెస్తే తీవ్రంగా పరిగణిస్తామని సిఐడి మాజీ చీఫ్కు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాకాటికి కేటుగల ట్రాప్, సిబిఐ పేరుతో సీనియర్ నేతకు నరకం, ఏకంగా ముంబై సిబిఐ ఆఫీస్ సెటప్. ఇక పార్సిల్లో డ్రగ్స్, విదేశీ కరెన్సీ దొరకాయంటూ కూడా ఫోన్ చేశారు. ఇక నిఘా పేరిట 6 రోజులు గది దాటనివ్వకుండా కూడా టార్చర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 15 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోమని కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. డబ్బు ప్రస్తావనతో మోసం గ్రహించి వాకాటి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి, ఆంధ్రాలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించండి, అమిత్ షాకు మంత్రి అనిత విజ్ఞప్తి. నెక్స్ట్ 14 నుంచి రోడ్ల పండగ, 5 ఏళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పరుగు, వడివడిగా సిద్ధమవుతున్న ప్రణాళికలు. 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం, ఉపాధి ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు, 4500 కోట్లతో పెద్ద ఎత్తున పనులు. ఇక సంక్రాంతి కల్లా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నేడు డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరొక హెడ్లైన్ చూస్తే భూముల దొంగలు భద్రం అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. విశాఖలో సెంటు భూమి పరాధీనం కాలేదట, అసెంట్పై కమిటీ తేల్చింది ఇదే. కమిటీలో కీలక అధికారులు జగన్ మనుషులే. పాత కలెక్టర్ సిఫార్సు మేరకే కమిటీ కూర్పు. ఇక అక్రమాల గుట్టురట్టే అవకాశమే లేదు, విస్మయం వ్యక్తం చేస్తున్న రెవెన్యూ నిపుణులు. నెక్స్ట్
తమ్ముళ్ళు ఇది తగదు అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, కమిషన్లు ముడుపులు దందాలతో దడ, పోస్టింగ్లకు రేటు, వెంచర్లో కమిషన్, విచ్చలవిడి అవినీతి అక్రమాలకు వత్తాసు. ఇక అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే, కొందరి తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూస్తే దుకాణం మాదే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం, అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు వేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక తీసుకోవద్దు అంటూ అధికారులపైన కూడా ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి, 1,00,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా, ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే. నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2 రోజులే దరఖాస్తులకు గడువున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు 1,00,000 వరకు కూడా దరఖాస్తులు వస్తాయని కూడా ఎక్సైజ్ శాఖ వారు అయితే భావిస్తే ఇప్పటి వరకు 20,000 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక పేపర్ చూద్దాం. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే చెరువులు పూడ్చి 1,000 కోట్ల దోపిడీ అంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్, 10 ఏళ్లలో ఓఆర్ఆర్లో లోపలి 171 చెరువులు కబ్జా, 386.72 ఎకరాల చెరువు భూముల్లో లేఅవుట్లు వేసి 19,000 కోట్లు స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నాడు చెరువులు చెట్లతో నిండిన ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, 10 ఏళ్ల కిందటి ప్రస్తుత శాటిలైట్ ఫోటోల్లో స్పష్టంగా తేడాలు. టీజీఆర్ఏసీ నివేదికతో భారీ భూదంద బట్టబయలు. ఇక కబ్జాల వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు, ఆఫీసర్ల పాత్ర కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం. నెక్స్ట్ వరద నష్టం పనులకు 11,713 కోట్లయితే రిలీజ్ చేయండి. ఇక తక్షణ సాయం కింద 5,438 కోట్లు ఇవ్వండి అంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక విభజన సమస్యలను పరిష్కరించండి, రాష్ట్రానికి మరింత మంది ఐపీఎస్లను కూడా కేటాయించండి, తీవ్రవాద ప్రభావాన్ని కూడా తగ్గించేందుకు ఉన్నతమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ఢిల్లీలో ఎల్డబ్ల్యూఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ అధికారులు 2026 వరకు నక్సలిజాన్ని నిర్మూలిస్తామంటూ కూడా అమిత్ షా అయితే వెల్లడించారు. ఇక బఫర్ జోన్లోని ఇండ్ల జోలికి పోవట్లే, మూసీ బాధితులకు మరో చోట మెరుగైన ఇండ్లు ఇస్తామంటూ కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే వెల్లడిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తున్నాయి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు కబ్జా, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజలకు పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇక నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేదే మా తపన, తమకు ప్రజా ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా లేదని కూడా ఆయన భట్టి అయితే వెల్లడించడం జరిగింది. ఓఆర్ఆర్లో భూ ఆక్రమణకు గురైన చెరువులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్పారు. మన బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు, ఈ నెల 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్, ఉత్తర్వులు జారీ చేసిన నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా గవర్నర్లు. నెక్స్ట్ దిశ న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే నిన్న జరిగిన సమావేశం ఉందో ఆ సమావేశంలో కూడా 11,713 కోట్లు ఇవ్వండి అంటూ, వర్షాలు వరదల కారణంగా 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అంటూ, వాటికి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే నష్టపోయారో వారికి కూడా వరద సహాయం అందించాలి అంటూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి వినతించడం జరిగింది. రోడ్లు కల్వర్ట్లకు కూడా రిపేర్ పనులు చేయాలి. ఎస్డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల ద్వారా రాష్ట్రానికి 416.80 కోట్లు విడుదలైక ప్రస్తుత నిధులను గత ఎస్డీఆర్ఎఫ్ పనుల ఫండ్స్తో ముడిపెట్టొద్దు, రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి, చట్టంలో పేర్కొనని ఆస్తులు సంస్థలను క్లెయిమ్ చేసుకుంటున్న ఏపీ, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడండి, అదనంగా 29 ఐపీఎస్ పోస్టులను కూడా కేటాయించండి, అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెక్స్ట్ కంపెనీలు పెట్టకుంటే ల్యాండ్ వెనక్కి తీసుకోండి, 4 నెలల్లో భూములు స్వాధీనం చేసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. టీజీడీపీ అధ్యక్షుడిగా తీగల చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ, చేరుతున్నానంటూ క్లారిటీ ఇచ్చిన తీగల, ఆయన వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి ఉన్నట్లుగా తెలిసింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతల్లో కూడా అసంతృప్తి నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏఐతో భవిష్యత్తుకు బాటలు, సాంకేతికతతో ఆరోగ్య సంరక్షణ, మంత్రి శ్రీధర్ బాబు.
నెక్స్ట్ గల్ఫ్ మృతులకు ఎక్స్గ్రేషియా కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున సహాయం 7 దేశాల్లో చనిపోయిన వారికి వర్తించేలా కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. 6 నెలల్లోపు కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలి. తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్. మరొక చూస్తే టార్గెట్ ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఫోకస్, పబ్లిక్ ప్రైవేట్ రవాణా వ్యవస్థపై రిపోర్ట్. ఇక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్టడీ. స్ట్రీట్ వెండింగ్, ఫుట్పాత్ ఆక్రమణలపై కూడా హై రైజ్ బిల్డింగ్లతో కూడా సరికొత్త చిక్కులు. కమర్షియల్ రెసిడెన్షియల్ డిమార్కేషన్ శాఖల సమన్వయంతో కూడా ఉమ్టా ప్రపోజల్స్. ఇక్కడ చూస్తే 7 దుర్మరణం, బొగ్గు గనిలో భారీ పేలుడు. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూస్తే ఔటర్ లోపల 171 చెరువులు కబ్జా. గత 10 ఏళ్లలోనే ఆక్రమణ, అందులో 44 పూర్తిగా మాయం, 127 చెరువులు పాక్షికంగా. హైడ్రా మూసీపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్. భవిష్యత్తు తరాలకు మహానగరాన్ని అప్పగించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. మూసీ సమీప ప్రాంతాల్లో టవర్స్ కట్టిస్తాం, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు. రైట్, ఇక మొత్తంగా అయితే ఇవ్వండి ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యమైన హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 TV.